హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఇప్పుడు మనం అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే దాంట్లో మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం పార్ట్ నెంబర్ 6 వచ్చేసాం. లెట్స్ సీ, స్టోరీలోకి వెళ్ళిపోదాం. మా పెద్ద పిల్ల సారిక ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదవబోతుంది అని మా అమ్మ ఊరంతా దండోరా వేసి చెప్పడం మొదలుపెట్టి ఇప్పటికి 10 రోజులైంది. సెప్టెంబర్ నెల వర్షాలు రోజు ఏదో ఒక టైంలో వచ్చి పలకరించి వెళ్తున్నాయి. మధ్యాహ్నం 3:30 మధ్య చిన్నగా పడుతున్న చినుకులకి బ్యాగుల్లో చున్నీలు అడ్డుపెట్టుకొని వెళ్తున్న మా మొదటి సంవత్సరం అమ్మాయిలను ఆపారు సీనియర్ ముఖ. ఓయ్ పచ్చమిడ్డి అమ్మాయి, నీ పేరేంటి అడిగాడు వేణు. సెకండ్ ఇయర్ సీనియర్. పద్మ. మిగతా వాళ్ళు కూడా మీ పేర్లు చెప్పండి. మళ్ళీ అందరూ విడివిడిగా అడగాల? వెనుకున్న మరో సీనియర్ రాకేష్ గట్టిగా అడిగాడు మమ్మల్ని. మాధవి, భారతి, సారిక, జ్యోతిర్మయ్ అందరూ పేర్లు చెప్పాం. ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్పింది మాధవి. జ్యోతి, ఓ పాట పాడు వయసులో చివరున్న అమ్మాయిని అడిగాడు రాజేష్. నాకు పాటలు రావు కొట్టినట్టు చెప్పింది జ్యోతి. మరి ఎవరికి వచ్చు? మీలో ఎవరు కొళ్ళు పాడితేనే మీరు ఇక్కడి నుండి వెళ్ళేది. మేము మీ సీనియర్స్. మీరు జాయిన్ అయ్యారు. సీనియర్స్ చెప్పింది చెయ్యాలి తెలుసా? వదిలేలా లేరే. ర్యాగింగా? చురుక్కను చూసి అడిగాను. ఈ మాత్రం దానికి ర్యాగింగ్ అని పెద్ద పేరెందుకులే. ఫ్రెషర్ డే అయితే పాడుతారు కదా, దానికి కొంచెం రిహార్సల్స్, అంతకన్నా సూటిగా చెప్పాడు వేణు. ఇంతకీ ఎవరు పాడుతున్నారు? రెట్టించాడు రాకేష్. దీనికొచ్చే సీనియర్ అన్నయ్య. నన్ను చూపించింది పద్మ. అక్కడున్న అమ్మాయిలు సీనియర్స్ అంతా గల్లుమని నవ్వారు అన్నయ్య అన్న మాటలకి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్ కాదు. వరసలు అవి పెట్టి పిలవక్కర్లేదు. రాజేష్ అంటే చాలు త్వరగా ఓ పాట పాడేసి వెళ్ళిపోండి అన్నయ్య అన్న పిలుపులకి లోపలికి ఉక్రోషంగా ఉన్న పైకి కనపడనీలేడు రాజేష్. సారిక త్వరగా ఏదో ఒకటి పాడేవే, వీళ్ళు జిడ్డులా ఉన్నారు. పైగా సీనియర్స్తో పరిచయాలు పెంచుకోవడం మనకే మంచిది. పద్మతో పాటు మిగతా అమ్మాయిలు కూడా అభ్యర్థిస్తున్నట్లు అన్నారు. తప్పేలా లేదని మరుగులేరా ఓ రాఘవ అని నేను మొదలు పెట్టగానే రాజేష్ అగమని సైగ చేశాడు. ఒరేయ్ రామ, అభిరామ, ఇలా రారా. ఈ అమ్మాయి నిన్నే తలుచుకుంటుంది, నీ గురించి పాడుతుంది, త్వరగా రారా అని పిలవగానే ఒక ఉదుట్నే వచ్చాడు. అక్కడ వేరే జూనియర్ కుర్రాళ్ళతో ఉన్న అబ్బాయి. సో గాయ్స్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.